ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. మా హీరో స్పెషల్స్ అంత కాదు మీ కలెక్షన్. మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదురా. మీ హీరో బతుకు అలా కొట్టేసుకుంటారేంట్రా? నిజంగా తప్పు బ్రదర్. అది మనం ఏం చేయలేము. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకంటే అందరం మన హీరోలే కాబట్టి. గుండె మీద చెయ్యేసి చెప్పు, మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? సినిమా పేరు తెలిసిన ప్రతి వ్యక్తి ఫ్యాన్ అయిపోయాడు. అల్లు అర్జున్ అంటే మాకు ప్రపంచం, పవర్ స్టార్ మహేష్ బాబుకే పోటీ. దానికో పొలిటికల్ కలర్ ఉంటుంది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ట్రోలింగ్ చేసి తొక్కేద్దామని చూస్తే మాత్రము అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు నాల హీరో. ఈ పోటీలు పిల్ల ఇప్పుడు మా హీరోని బొచ్చ ముందు ట్రోల్ చేస్తుంది. బుచ్చ పగిలిపోద్ది గొడుగులు ఒక్కొక్కడికి. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు. ఆ సినిమా ఇట్టు భయ్యా, కొంతమంది అభిమానులు. సంబంధం లేకుండా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎప్పుడైనా ట్రోల్ చేస్తే గలీజ్ మాట్లాడుతూనే కంట్రోల్ చేసుకుంటున్నాను. బూతులు మాట్లాడటం, తిట్టుకోవడం. బూతులు వస్తాయి ఇక నాకు. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసుకురాలా? అది నా సంస్కారం. తెచ్చుకొస్తా ఏం చూసినా నీ అబ్బా. హీరోలంటే మాకు ఇష్టం అన్నా, వాళ్ళంటే పిచ్చన్నా పిచ్చి. రామ్ చరణ్ కొడుకు చిరంజీ, చిరంజీ. జై ఎన్టీఆర్. రామ్ చరణ్ మాకు తెలియదు అసలు, ఇంకా షో పడలేదు, మేము చూస్తాం ఇప్పుడు. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది చాలా అగ్రెసివ్ అయిపోయింది అంట. 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. ఎలా ఉన్నావురా? మేము చాలా పాజిటివ్గా ఉంటావురా. వద్దా? ఓకే, బాయ్. Do you actually think stars care about their fans at a personal level? అంత సీన్ వాడికి లేదు, ఎప్పుడు అంత ఖాళీగా ఉన్నాడు. ఎలాంటి స్టార్ అయినా, ఈవెన్ మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరికి అంత ఖాళీ ఉండదు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఫిలాంథ్రఫీ కదా. ఐ నో దే ఆర్ డూయింగ్ ఫిలాంథ్రఫీ. లైక్ మహేష్ బాబు డస్ హార్ట్ ఆపరేషన్స్ టు కిడ్స్, కానీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్స్, పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కదా. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అది మాట్లాడట్లేదు ఇవాళ. యాక్చువల్ ఫ్యాన్స్కి, సినిమా ఆదరించే ఫ్యాన్స్కి హీరోస్కి ఉండే కనెక్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. సో ఐ పర్సనలీ డోంట్ థింక్ స్టార్స్ యాక్చువల్లీ కేర్ అబౌట్ దేర్ ఫ్యాన్స్ ఆన్ one-on-one. Our generation is obsessed with what stars are living like and we want to emulate it. మన సైకి అంత లెవెల్లో మారిందంటే, ఈవెన్ ఇప్పుడు వెన్ యూ టేక్ మన్మధుడు ఫర్ ఎగ్జాంపుల్, మన్మధుడు సినిమాలో నాగార్జున షర్ట్లు ఎలా ఉన్నాయో అలాంటి షర్ట్లు అందరూ వేసేవారు. సీనియర్ ఎన్టీఆర్ బెల్ బాటమ్ ప్యాంట్స్ ఆరే ఫ్యాషన్, వాణిశ్రీ గారి చీరలు ఫ్యాషన్, ఆవిడ హెయిర్ స్టైల్స్ ఫ్యాషన్. మొన్నటికి వచ్చినప్పుడు రెబెల్ సినిమాలో ఆ వీనెక్ బటన్ ఫుల్ హ్యాండ్స్ స్లీవ్ షర్ట్, అది మిర్చి ప్యాంట్ చొక్కా ఫేమస్. లిటరల్గా అడిగేవాళ్ళం, షాప్కి వెళ్ళి మిర్చి ప్యాంట్ కావాలని అడిగేవాళ్ళం, కనీసం కలర్ కూడా అడిగేవాళ్ళం కదా. మిర్చి ప్యాంట్, మిర్చి షర్ట్ అడిగేవాళ్ళం. అంతే, ఫేర్వెల్ వచ్చిందంటే బాయ్స్ అందరూ మిర్చి ప్యాంట్, మిర్చి షర్ట్. బట్ నౌ పీపుల్ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ అవుట్లుక్స్ టు అవుట్ఫిట్స్ అండ్ లుక్స్ టు బ్రాండ్స్. సో దే వాంట్ టు ఫీల్ లైక్, ఇప్పుడు ఇది వరకు నువ్వు ప్రభాస్ వేసిన షర్ట్ నువ్వు వేస్తే నువ్వు ప్రభాస్లో ఫీల్ అయ్యాడు, ఇప్పుడు నువ్వు సేమ్ షర్ట్ వేస్తే ఫీల్ అవ్వవు, సేమ్ బ్రాండ్ స్టఫ్ ఫీల్ అయ్యాలి. సో ఇప్పుడు ఇది దేర్ ఇస్ అ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ తెలుసా, విచ్ ఈస్ ఓన్లీ ఫర్ దీస్ థింగ్స్, బ్రాండ్స్ ఆఫ్ సెలబ్స్ అని చెప్పి. బేసిక్గా ఎక్కడన్నా బయటికి ఎవరైనా వెళ్తే, ఇప్పుడు బిగ్ బాస్ బయట ఏదన్నా నాగార్జున ఫోటో ఉంటే ఆయన ఏ వాచ్ చేశారు, దాని ప్రైస్ ఎంత, ఆయన ఏ షూ చేశారు, అండ్ ఇట్ హ్యాస్ thousands of likes. బట్ ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద కోర్ ఆఫ్ ద ఫ్యానిజం ఇస్ స్టిల్ రిమైన్స్ సేమ్. ఇప్పుడు చూడు, బ్రాండ్ అబ్సెషన్ నుంచి బీసీ ట్విట్టర్ ట్రెండ్స్ గోయింగ్ ఇన్ టు డూయింగ్ బ్లైండ్ ఫ్యానిజం టు ద స్టార్స్. అవును, అది ఇంకా అలాగే ఉంది. యా ఆబ్వియస్లీ. సో ఒక 18 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఆ 18 ఏళ్ల కుర్రాడు ఒక హీరోకి ఫ్యాన్, భక్తుడు. ఇప్పుడు నాకు అది లిటరల్లీ ఎలా అనిపిస్తుంది అంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ డివోటీ అండ్ గాడ్. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు, నువ్వు ఉన్నావని దేవుడికి తెలుసు అని నీ ఫీలింగ్, అది చాలు నీకు. దట్స్ ఆల్ యూ నీడ్. అండ్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ యాక్చువల్ దేవుళ్ళని స్టార్స్ సేమ్ అని అనట్లేదు, కానీ ఫర్ అ ఫ్యూ పీపుల్ ఇట్ ఈస్ ట్రూ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అండ్ వీ సీ పీపుల్ గోయింగ్ టు దట్ ఎక్స్టెంట్ కదా. ఇప్పుడు నువ్వు ఒక గుడిలో చేయనంత హడావిడి కూడా బయట జనాలు చేస్తారు, బయట. కరెక్ట్. సో భక్తి ఎవరి మీద ఎక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ దేవుడి భయం ఉంటుంది, స్టార్కి భయం ఉండదు, ఇవన్నీ పక్కన పెట్టాయి. I'm just saying the level of devotion that they have towards a person, their ideology, etc.
నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూ సీ పీపుల్ డిఫెండింగ్ పవన్ కళ్యాణ్, యూ సీ పీపుల్ డిఫెండింగ్ మహేష్ బాబు. ఆన్లైన్ ఈజ్ వెరీ ఈజీ. నువ్వు ముక్కు మొహం తెలియకుండా ఒక అనానిమస్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కబుర్లైనా చెప్పగలవు. మొహానికి వచ్చి లైక్ ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడే దమ్ముంటే అప్పుడు క్లెయిమ్ యువర్ సెల్ఫ్ టు బి అ ఫ్యాన్. అంతేగాని ఏదో అదే. బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ కదా, వేర్ చేస్తున్నారు. నాకు ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ థింక్ ఈజ్ వాళ్ళు నిజంగా ఫ్యానా. ఇప్పుడు అయ్యగారే నంబర్ 1 ఆయన. ఈవెన్ ఇఫ్ హీ వాజ్ ప్రాబబ్లీ హీ వాజ్ డ్రంక్, బట్ ఇఫ్ హీ వాజ్ రియలీ దాట్ ఎమోషనలీ అటాచ్డ్ టు అఖిల్. అండ్ ఫస్ట్ డే అప్పుడు ఏమైనా నెగిటివ్ కామెంట్ చెప్తుంటే అక్కడక్కడ కొట్టేస్తున్నారు కూడా చాలామంది. ఇట్స్ వెరీ టాక్సిక్. ఆడికి ఇడికి సంబంధం లేదు, స్టార్ ఈడికి సంబంధం లేదు. ఎవరో థర్డ్ పర్సన్ స్టార్ గురించి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అది ఎంత టాక్సిక్ అంటే అది దరిద్రమైన కాన్సెప్ట్ అది. అరే ఆడు ఒపీనియన్ చెప్తున్నాడు రా, ఆడు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు రా. ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్మెంట్స్. సో యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ అపోజింగ్ యువర్ డివోటీ. కొంచెం డైగ్రెస్ అవుతున్నాం మనము, ఐ అండర్స్టాండ్. బట్ వాట్ వీ ఎసెన్షియలీ వాంటెడ్ టు స్పీక్ వాజ్ అబౌట్, ఇప్పుడు ఇంత జరుగుతుంది ఇక్కడ, ఇది యాజ్ అ పబ్లిక్ మనకి తెలుసు. బట్ దీనికి రియాక్షన్ ఏంటి? అసలు ఇంత జరుగుతున్నట్టు స్టార్కి తెలుసా? వాళ్ళు తెలిసినా వాళ్ళు డూ దే యాక్చువల్లీ కేర్ అబౌట్ ఇట్? తెలియడం వేరు, పట్టించుకోవడం వేరు. సో వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకుంటారా? ఆర్ దే ఆర్ లైక్ బంద్ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయంటే ఆ జరగని, అప్పుడే మన పార్టీ పేరు పైకి వస్తుందని వి సీ ఇట్ ఇన్ మూవీస్. సో అలా ఫ్యాన్ వార్ జరుగుతుందంటే ఆ జరగని అని చెప్పి. సో ఇట్స్ ఆల్ సో సింపుల్ కదా. యాజ్ ఎ స్టార్ నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నా ఫ్యాన్సే నా ఫ్యామిలీ, నా ఫ్యాన్సే నా ధైర్యం, నా బలం అంటే అది చాలు. దట్స్ ఆల్ ద ఫ్యాన్ నీడ్స్. బట్ హౌ ట్రూ ఈజ్ ఇట్? ఇప్పుడు అది తెలుసుకుని నువ్వేం పీకుతావరా అంటే నాకు తెలియదు. ఐ జస్ట్ థాట్ థింకింగ్ అవుట్ లౌడ్ మూమెంట్ ఫర్ మీ. బట్ అదే అంటున్నా కదా, ఇఫ్ ఈవెన్ స్టార్స్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ వెరీ బిజీ. ఆబ్వియస్లీ. సెకండ్ పాయింట్ తెలిసినా కూడా దే డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు సచ్ లెవెల్ అండ్ టాక్ అబౌట్ దో స్టఫ్. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది జస్ట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ జరిగిన కాన్వర్సేషన్స్. ఎవరు సీరియస్గా చేసుకుని ఇప్పుడు ఈయన కొట్టాలి ఇలా అనే పాయింట్ కాదు కదా. వాడక్కడ ఏదో ఫస్ట్ అప్పుడు ఏదో నెగిటివ్ కామెంట్ చెప్పాడు, దాని గురించి గొడవైంది. దాని గురించి స్టార్ దిగొచ్చి చెయ్యాలన్నా కూడా ఇట్స్ very difficult for them to address each and every issue that is going on in every theater. I don't think they'll do it also. But at the same time, I do think they know. ఎందుకంటే తెలియకుండా అయితే ఉండరు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ చాలా PR ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళ చుట్టూ there are people who are collecting information from the ground. Collecting అంటే ఏదో ఏం జరుగుతుంది అని కాకుండా ఇన్ఫర్మేషన్ జస్ట్ పాసెస్ త్రూ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్. ఊరికే అన్నారు కదా మహేష్ బాబు భరత్ అని నేను మేము బాగానే ఉంటాం, మీరు కొట్టుకు చావకుండా. అండ్ టు ఐ రియలీ హోప్ ఐమ్ రైట్ ఆన్ దిస్. బట్ వాళ్ళు ఏదైతే ఫొటోస్ పెడతారో, ఇప్పుడు మొన్న రామ్ చరణ్ అండ్ నమ్రత ఫొటోస్ వచ్చాయి. భరత్ అనే నేను ఆడియోలో ప్రీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ ముగ్గురు ఫోటోలు దిగుతారు. సో మళ్ళీ మన ఆర్ఆర్ఆర్ ముహూర్తం అప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ అందరు కబుల్. ఆల్ దీస్ ఆర్ జస్ట్ they know. And even Unstoppable లో కూడా how Prabhas and Ram Charan speak, all these are just correct. So all these are examples to show that they have a proper touch also. RRR రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకు చచ్చినప్పుడు డూ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ డిస్కస్ దిస్? వాళ్ళు ఇలాంటివి డిస్కస్ చేసుకుంటారా? ఇప్పుడు అప్పుడు కాకపోయినా డూ యూ థింక్ దే ఎవర్ స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్? ఇఫ్ ఐ హ్యావ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ దిస్, నాకు ఐ డెఫినెట్లీ ఫీల్ దే విల్ డిస్కస్ అని చెప్పి దే విల్ జోక్ ఆన్ ఇట్. నవ్వుతారేమో నా ఫీలింగ్. అరే వీళ్ళు ఎలా చేశారు, మా వాళ్ళు ఎలా చేశారు, మీ వాళ్ళు చేసి వాళ్ళు కూడా చాలా లైట్గా తీసుకుని నవ్వుకుని జోకులు వేసుకుంటారేమో నా ఫీలింగ్ అంతే. దే డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ఈవెన్ ద ఇష్యూ ఈస్ వెరీ సీరియస్. బట్ అగైన్ అనదర్ పాయింట్ ఇస్, డూ యూ యాక్చువల్లీ థింక్ దేర్ విల్ బి ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్? ఇప్పుడు ఒక స్టార్ హీరో వచ్చి, రామ్ చరణ్ వచ్చి ఎగ్జాంపుల్కి ఒక పెద్ద ట్విట్టర్ స్పేస్లో పెంట జరుగుతుంది, సడన్గా రామ్ చరణ్ వచ్చి మీరు కొట్టుకోవడం ఆపండి అన్నట్టుగా మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ నీ అమ్మని తిట్టా, నీ అక్కని తిట్టా, ఏదైతే నీ హీరోని మాత్రం తిట్లా, ఆ ట్విట్టర్ స్పేస్లోకి వచ్చి ఎందుకు ఈ రక్తపాతం, ఎందుకు ఈ హింస చెప్పి ఆపేస్తే, బ్రహ్మానందం సో అలా ఆపితే డూ యూ థింక్ దిస్ విల్ గో? సోర్స్ నుంచి మేము ఓకే అని వచ్చినా కూడా there's no use. ఆగరది నాకు తెలిసే తెచ్చిన ఆగదు. ఎందుకు అంటే త్రివిక్రమకి ఇంటర్వ్యూ చెప్తాడు చూడు, కొట్టుకుని ఎందుకు కొట్టుకుంటూ మర్చిపోతారు కొంతమంది. అండ్ సిమిలర్ డైలాగ్ కలేజాలో కూడా ఉంటుంది, నువ్వు అరిచే అరుపుకి ఎందుకు చంపుతున్నా కూడా తెలియదు.
అది ఆపాలనుకున్నా ఆపలేరు. అందుకే దే డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ ఇంటు ఆల్ దీస్ థింగ్స్. అది నా సో ఫీలింగ్. అగైన్ దిస్ ఆల్ కమ్స్ డౌన్ టు దిస్ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కదా. సో ఇట్లాగా ఈ ఐడెంటిటీలో దే డోంట్ యాక్చువల్లీ కేర్ అబౌట్ ద పర్సన్ గివింగ్ దెమ్ ది ఐడెంటిటీ కదా. ఇప్పుడు ఒక 2 గ్రూపులు కొట్టుకుంటున్నాయంటే ఇప్పుడు ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఈగో. ఇట్స్ జస్ట్ అబౌట్ మెయింటైనింగ్ క్యారెక్టర్ అట్ దిస్ పాయింట్. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు నేను చెప్పిన ఒపీనియన్కి వీడు డిస్రిగార్డ్ చేస్తున్నాడు, వాడు చెప్పిన ఒపీనియన్ నేను డిస్రిగార్డ్ చేస్తున్నా, దాని గురించి కొట్టుకోవాలి అంతే. అంతే. ఇప్పుడు వీఆర్ టూ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ టు బ్యాక్ డౌన్. అంతే. నేను ఇంక వెనక్కి తగ్గేది లేదు, వాడు నా ఒపీనియన్ కాదన్నాడు అని చెప్పి కోపం వచ్చేస్తుంది, ఉడుకు మొత్తం వస్తుంది, అక్కడ కొట్టేసుకోవాలి. ఇంకా వాళ్ళు హీరో ఏం చేశాడు, హీరో తప్పు చేశాడా, హీరో రైట్ చేశాడా, హీరో కంటెంట్ బాగుందా, ఆ కంటెంట్ బాగుంది, ఇంకా అనవసరం అవన్నీ. నా ఒపీనియన్ని వాడు తప్పు అన్నాడు అంతే. అండ్ ఈ ప్రాసెస్లో ఎవర్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ బ్లైండ్ ఫ్యానిజం నీ చిన్నప్పుడు కానీ? అంటే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దిస్. నేను ఎప్పుడు అసలు ఐవ్ నెవర్ బీన్ అ ఫ్యాన్ దిస్ సో కాల్డ్ ఫ్యాన్ ఫర్ ఎనీ హీరో. ఏదో సినిమా, నేను సినిమాకి ఫ్యాన్ అనే ఉద్దేశంతో కాదు. బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూడనిచ్చేవారు కాదు ఇంట్లో. అందుకు నేను వెరీ ఫ్యూ మూవీస్ థియేటర్లో చూసాను చిన్నప్పుడు. నేను సినిమాలు థియేటర్లో చూడడం స్టార్ట్ చేసింది 2017 సెకండ్ హాఫ్ నుంచి. ఓకే. కాంట్రాస్టింగ్ టు యువర్ ఒపీనియన్, నేను బ్లైండ్ ఫ్యానిజం ఫర్ మహేష్ బాబు టిల్ 2017 అనుకుంటా, టిల్ స్పైడర్ అనుకుంటా. ఐ టెల్ యూ వై. స్పైడర్ బ్రహ్మోత్సవం ఈ సిరీస్ వచ్చినప్పుడు నేను బ్లైండ్గా డిఫెండ్ చేసేవాడిని ఫేస్బుక్లో. లైక్ వీ ఆల్ హ్యావ్, అన్ని కాలేజ్ ఉన్నట్టు మా కాలేజ్లో మహేష్ బాబు గ్రూప్, పవన్ కళ్యాణ్ గ్రూప్ ఉండేది. మహేష్ బాబు సినిమా అవగానే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేది మరి 6 months గ్యాప్లో. మా ఊడిది పోయేది, వాళ్ళది పోయింది, స్పైడర్ అండ్ అజ్ఞాతవాసి. ఇంకా ఎలా కొట్టుకున్నామంటే ఇంకా పిచ్చి పిచ్చి కొట్టినా అనమాట. ర్యాండమ్గా డిఫెండింగ్ ఆన్ మై ఫేస్బుక్ వాల్ అనమాట. అండ్ దెన్ విఆర్ఎస్ తీసుకుని ఇలా బ్లైండ్ ఫ్యానిజం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ సినిమా యాజ్ సినిమా. అది ఆ శంకర్ వేరు, ఆ శంకర్ చచ్చిపోయాడు. లైక్ ఐ రిమెంబర్ ఫర్ బ్రహ్మోత్సవానికి నేను ఏదో ర్యాండమ్ త్రివిక్రమ్ కోట్స్ అనమాట. మీకు అందరికీ బిర్యానీలు తిని అలవాటు అయిపోయింది, జస్ట్ లైక్ వెజ్ మీల్స్, మీకు సరిపోదు ఇది, మీరు నాట్ ద రైట్ ఆడియన్స్ అని చెప్పి ఇంకా ర్యాండమ్ ఫేస్బుక్లో ఉపమానాలతో కొట్టావు నువ్వు, పిచ్చి పిచ్చి కొట్టేవాడు అనమాట. మీరు అసలు రైట్ ఆడియన్స్ కాదు ఈ సినిమాకి, మీరు చూడక్కర్లేదు అసలు సినిమా అన్నట్టు. ఇంకా ఎలా వెళ్ళిపోయిందంటే ఓ రేంజ్లో ఇంకా వేసుకుని తర్వాత నేను లుక్ బ్యాక్ అంటే ఆల్ దీస్ థింగ్స్ ఇంత క్రింజ్ ఏంట్రా బాబు అనుకుని మెల్లగా డిలీట్ చేస్తా. నో అంటే నా మెయిన్ డౌట్ అదే. సో నౌ సిన్స్ యు ఆర్ మోర్ ఆఫ్ అ ఆడియన్స్ టు ఆల్ ఆఫ్ దిస్, ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ. ఇన్స్టాలో ఇట్స్ నాట్ దాట్ ప్రివలెంట్, ట్విట్టర్లోనే మెయిన్ జరుగుతాయి. ట్విట్టర్ ఈస్ లైక్ గోల్డ్ రా. నువ్వు హేట్ని భరించాలి, నువ్వు హేట్ని భరించాలి కానీ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ ట్వీట్ కమింగ్ అబౌట్ తెలుగు సినిమా. ఈవెన్ ఇవాళ దేవరా సినిమాకి కూడా నెగిటివ్ వస్తుంది, నీకు ఆ ట్వీట్ని ట్వీట్ లాగా ఆబ్జెక్టిఫై చేసి నవ్వుకోవాలనిపిస్తే తెలుగు ట్విట్టర్ ఈస్ గోల్డ్. అసలు యూ కాంట్ గో బ్యాక్ అగైన్. వన్స్ యు ఆర్ డీప్ ఇన్ టు తెలుగు ట్విట్టర్ యూ విల్ నెవర్ యూజ్ ఇన్స్టాగ్రామ్ అగైన్. అదే కదయ్యా. నేను రీసెంట్గా మా వాడు చెప్తూనే ఉండేవాడు, అరే ట్విట్టర్ వాడరా అని. నేను రీసెంట్గా స్టార్ట్ చేసా ఒక 2-3 months నుంచి. సేఫ్ టు సే ఐమ్ అడిక్టెడ్ గైస్. ఎనీవే, సో నాకు ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఆర్ యు అ పర్సన్ హూ ఎంజాయ్స్ లుకింగ్ ఎట్ దీస్ ఫ్యాన్ వార్స్ ఫ్రమ్ అన్ ఆడియన్స్, యాజ్ అన్ ఆడియన్స్? యా, పిచ్చిగా చేస్తా. సిగ్గులేదురా, సిగ్గులేదురా, మొరాలిటీ లేదు, ఎలా ఆపాలని తెలీదు. అంటే ఇట్స్ లిటరల్లీ లైక్ రోడ్డు మీద గొడవ జరుగుతుంటే నువ్వు వీడియో తీసి నవ్వుకుంటావు తప్పితే ఆపడం. వీడియో కూడా తీయండి, నేను పాప్కార్న్ బయట తెచ్చుకొని నవ్వుకుంటూ నువ్వే. సో ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక సేడిస్ట్ ఉంటాడు. ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినట్టు స్పైడర్ సినిమాలో నువ్వు అలకూడదు, స్పైడర్ సినిమాలో చెప్పినట్టు చెప్పాలి. మహేష్ బాబు చెప్తాడు, సో అలా చెప్పినట్టు చెప్తే అప్పుడు అందరికి బాగా ఎక్కుద్ది అనమాట. సో అగైన్, సో దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. అంటే మనం ఎప్పుడు దీని గురించి పర్సనల్గా మాట్లాడుకోవడం తప్పితే అసలు డూ యూ థింక్ ఫ్యాన్ వార్స్ ఆర్ మెంట్ టు బీ ఫ్యాన్ వార్స్ ఆర్ దే ఆర్ జస్ట్ మెంట్ టు బీ లైక్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ డిబేట్? నువ్వు ఎంత సెన్స్లెస్గా డిఫెండ్ చేస్తావు, నేను దానికంటే అంతకన్నా తెచ్చారిపోయేస్తా. Is it just that, or do you think there is any logic going through anybody's head? స్టార్టింగ్ లాజిక్ అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఈడెవడో నన్ను తగులుకున్నాడు, వీటికి నాకు ఇంక సినిమాతో సంబంధం లేదని చెప్పి ఇంక వేసుకుంటారు. వీడు అక్కడ మొదలవుద్ది ఫన్. నీకు ఎప్పుడైతే నెంబర్స్ ఆర్టీఎస్ క్రాస్ నెంబర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇక్కడ దాకా అంతా రొటీనే. అక్కడ దిగి వెళ్తారు చూసావా, అది బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. అది కోర్ కంటెంట్.
ఐఎమ్ వెరీ మచ్ అషేమ్ టు అడ్మిట్ దట్ ఐ లైక్ ఆల్ దీస్ థింగ్స్ అని ఇది ఒక మేజర్ గిల్టీ ప్లెజర్ నాకు ఇది ఏదైనా బికాస్ ఐ వాస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ నా ఇంటర్ బీటెక్ సెకండ్ ఇయర్ దాకా లైక్ ఆల్ 6 to 7 years 10th నుంచి ఇంటర్ బీటెక్ 4-5 years దాకా అసలు నేను ఇలాంటివి చేసి పైకి వచ్చాను అనమాట అని అలా వచ్చి నవ్వుకుంటూ ఉంటాను అనమాట ఇలాంటివి చూసినప్పుడు. బట్ దిస్ ఇస్ అ వెరీ డిప్రెసింగ్ థింగ్ నాకైతే. అంటే వై ఆర్ వీ క్రేవింగ్ ఫర్ డ్రామా లైక్ దిస్? సో దిస్ ఈస్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ డ్రామా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్ అండ్ వెరీ సాడ్. ఎందుకంటే మన లైఫ్లో డ్రామా లేదు కాబట్టి మనం ఒక దగ్గరికి వెళ్ళి ఎవడో తెలియనోడితోటి తిట్టుకుని కొట్టుకుని దాని నుంచి వచ్చే హైతో మనం ఆర్గ్యుమెంట్ గెలిచి ఆ డోపమిన్ తోటి వెళ్ళి పడుకుంటారు జనాలు. ఓడిపోయినోడు మర్నాడు వచ్చి ఇంకొక స్పేస్లో ఇంకొకటితో గొడవపడి ఇట్స్ విషియస్ సైకిల్. దరిద్రం ఏంటంటే మాట్లాడేవాడి కంటే వినేవాడికి ఆ లైఫ్ లో డ్రామా లేక హీస్ క్రేవింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రామా. And I'm saying he because there is negligent amount of female user base on Twitter which I think should change. నువ్వు చాలా వెనకబడి ఉన్నావు ఈ మధ్యన ఒక తెలుగు ఫీమేల్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కంటెంట్ కూడా ఫీమేల్స్ ఇవ్వగలరు మనకి, వాళ్ళ వాయిసెస్ కూడా అంత వినసొంపుగా ఉంటాయి అని ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఐ థింక్ మోర్ అండ్ మోర్ ఫీమేల్ షుడ్ కమ్ టు ట్విట్టర్. అట్లీస్ట్ ఇన్ ఫ్యాన్ వార్స్ లో కూడా వాళ్ళు ఇంత అన్ఫిల్టర్డ్ గా వాళ్ళు నో జడ్జ్మెంట్ రా. ట్విట్టర్ లో నీ ఫేస్ తెలీదు, నీ క్లాస్, నీ క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ నువ్వు హైడ్ చేసుకోవచ్చు. నువ్వు వచ్చి అన్ఫిల్టర్డ్ గా యాజ్ అ ఫీమేల్ వితౌట్ బయాస్ నువ్వు వచ్చి నీ నిజ స్వరూపాన్ని బయట పెడితే దట్ ఈస్ ట్రూ ఫెమినిజం రా. జస్ట్ కిడింగ్. రే నువ్వు ఇవన్నీ నేను పాడ్కాస్ట్ కోసం ఒక ఇట్లా అనుకని దీన్ని సంచలనాత్మకంగా తీసుకోవాలి. అర్థం ఇంట్లో వేస్తాను అంటే నువ్వు అలా ఒక ఫీమేల్ కంటెంట్ అలాంటిది బయటకు వస్తే ఒక నెల నుంచి 45 days దాకా పిచ్చ ట్రెండ్ అయిపోద్ది అది, irrespective of with whom you stand. which is not very healthy, very openly speaking. Which is very unhealthy. Ante past lo kuda there have been multiple instances where this happened. We don't want to of course bring that up right now. అంటే the only change నేను ఎలా బయటకు వచ్చానని చెప్తా. ఐ థింక్ ఇట్ మైట్ హెల్ప్ పీపుల్. అది అందరికీ తెలిసిన విషయం. బట్ నేను ఒకసారి లైక్ చెప్పాను కదా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అలాంటి ఫ్యాన్ వార్లో ఒక అల్లు అర్జున్ సినిమా వచ్చింది. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడిని ఎక్కిరిస్తున్నాను, మీ వాడి సినిమాలు చేయడం రాదు, అది ఏదో ఫ్లాప్ సినిమా పడింది మధ్యలో, చూసావా మీ వాడి సినిమా పోయింది, మా వాడిని ఎప్పుడు ఎక్కిరించు అని చెప్పి ఫుల్ వేస్తుంటే, నువ్వు నన్ను ఏమన్నా నాకు ఫరకపడదు, అల్లు అర్జున్ ఎవడో నాకు తెలియదు, నేను ఎవరో అల్లు అర్జున్ తెలియదు, ఎవడో 3rd person గురించి నేను అసలు నీతో గొడవ పడను, నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అన్నాడు. నాకు ఇలా ఒక జ్ఞానబలి వెలిగింది అనమాట. ఇది చెప్పింది పాయింటే కదా, మనం ఎందుకు కొట్టుకుంటున్నాం అసలు అని చెప్పి అనిపించి అలా మెల్లమెల్లగా ఒక 6-7 monthsలో ట్రాన్సిషన్ అయ్యి చాలా అన్ని ఫ్యాన్ వార్స్లో పాల్గొంచాలి, నీకు VRS తీసుకుంటా అని చెప్పి అలా బయటకు వస్తాను అనమాట. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ లాజికల్ ఇష్యూస్ ఇన్ దట్ సెన్స్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన ఎవరో తెలియదు. ఇట్స్ జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఫ్యాన్ అవ్వు, నువ్వు ఫ్యాన్ అవ్వద్దని చెప్పట్లే. ఐఎమ్ స్టిల్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, నేను కాదనట్లే. బట్ మహేష్ బాబు గురించి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. దట్ ఈస్ వేర్ ఐ స్టాండ్. నువ్వు మహేష్ బాబు గురించి మోస్ట్ గొడవ పెట్టుకునేది మహేష్ బాబు తోటి. ఏం సినిమాలు రా వెళ్ళి మ్యాక్స్. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఈవెన్ మహేష్ బాబు అడ్మిట్స్ దట్. నాకున్న ఆడియన్స్ చాలా పెక్యులర్ ఆడియన్స్. సినిమా నచ్చకపోతే వాళ్ళే ముందని తిడతారు, నచ్చితే వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు, అందుకే నాకు చాలా భయం అన్నట్టు చెప్తాడు కొంచెం. సో నో బట్ అగైన్ నౌ ఫ్యాన్ వార్స్ అంటే ఇట్ ఈస్ సో మచ్ లైక్ ఫ్యామిలీ రా. ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో వాళ్ళలో వాళ్ళు చాలా తిట్టుకుంటారు. వేర్ దే బిచ్ అబౌట్ అ కామన్ పర్సన్ సేయింగ్ ఈడు మహేష్ బాబు సినిమాలు లాస్ట్ 4-5 movies మెసేజెస్ వస్తున్నాయని, ట్రోల్స్ వచ్చినా, మీమ్స్ వచ్చినా, ఏమొచ్చినా, every true Mahesh Babu fan is also not happy with this. They also rant about it. But ఎవడన్నా వచ్చంటే రే మావాడు మెసేజ్ ఇస్తూ కూడా బాక్స్ ఆఫీస్ ఇంత మినిమం గ్యారంటీ ఏ హీరోకి ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆల్ కమ్. ఎంత ఫ్లిప్ ఆఫ్ బిహేవియర్, సచ్ బ్యూటిఫుల్ బిహేవియర్ ఉంటుంది. ఐ విష్ వీ అండర్స్టూడ్ హ్యూమన్ బిహేవియర్ బెటర్ టు కైండ్ ఆఫ్ గెట్ అ రీజన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్. అసలు అది తెలిస్తే ఎంత కిక్ వస్తుందో ఆలోచించు. అండ్ ఐ ఫీల్ వెరీ అండ్ స్టార్, అందరు స్టార్స్లో కూడా, అండ్ ఐ ఫీల్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ మచ్ ఎమోషనల్ అబౌట్ హిస్ ఫ్యాన్స్. అంటే ఎప్పుడు అడ్రస్ చేసినా చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. అంటే మిగతా మాట్లాడడం కాదు, అండ్ చాలా ఆనెస్ట్గా అనిపిస్తుంది. మీకోసం చేస్తున్నాను సినిమాలు, నేను మీ కాల్ దగ్గర వేసుకుని సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాను
అని ఎప్పుడో టెంపర్ మీరు ఆపని దాకా ఆపను నేను అన్నట్టు చాలాసార్లు అంటే ఇంతే మరీ ఎమోషనల్ అయిపోతారేంటి పాపం అనిపించింది నాకు టెంపర్ ఆడియో లాంచ్లో. అన్నా నువ్వు అంత ఎక్సైట్ కాకే, మేము అట్లా ఏదో అంటాం కానీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సర్కిల్ బ్యాక్ టు ద యాక్చువల్ టైటిల్ ఆఫ్ అవర్ వీడియో, లైక్ ద కోర్ crux of the video, where do you think stars actually care about their fans and vice versa. Obviously కదా, అంటే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎవరికీ తెలియని ఒక బేసిక్ వెరీ స్మాల్ యూట్యూబ్ ఛానల్ అయిన మనమే రీసెంట్గా ఒక వీడియోలో ఫార్చునేట్లీ వీ గాట్ మోర్ దాన్ 400 కామెంట్స్. ఇప్పుడు మనకి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నప్పుడు మనకున్న మోస్ట్ స్మాలెస్ట్ యూజర్ బేస్ ఆడియన్స్ బేస్లో కూడా వీ వర్ మిస్సింగ్ అ ఫ్యూ కామెంట్స్, చూడలేకపోయాం అన్ఫార్చునేట్లీ. అలాంటిది థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్లో ఫాలోయింగ్ ఉన్న స్టార్స్కి, ఐ మీన్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ వేర్ యూ స్టార్ట్ విత్ న్యూ స్టార్స్, మిడ్ లెవెల్, tier 1, ఇంకా సూపర్ స్టార్స్, వీళ్ళందరితోటి ఇట్ ఈస్ జెన్యున్లీ నాట్ ఈవెన్ ఫేర్ ఫర్ దెమ్ టు ఈవెన్ టేక్ దట్ ఫీడ్బ్యాక్ ఎట్ అ పర్సనల్ లెవెల్. నా పర్స్పెక్టివ్లో ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ వాళ్ళ లైఫ్లో కంట్రిబ్యూట్ చేసే కీ ఆస్పెక్ట్స్ కూడా, it is just a concept and a phenomenon. Fans exist as a collective identity for in their lives, but not at an individual level. So and that is their identity kuda kada. So this group of people is called palana hero fans anangane, that is their identity. Veela సినిమాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే these people are the ones in the front row. Yeah, అంటే ఆల్ ద కేర్ అబౌట్ ఈస్ మెయింటైనింగ్ దట్ ఫ్యాన్ బేస్ అక్రాస్ మూవీస్. అంటే ఈ సినిమాలో ఉన్న ఫ్యాన్స్ లూజ్ అయిపోకుండా వాళ్ళనే కంటిన్యూ చేస్తూ, కుదిరితే ఇంకొంతమంది ఫ్యాన్స్ని యాడ్ చేసుకునే మోడ్లో ఉంటారు, కానీ దే డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్ లెవెల్. అంటే ఈ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ని అడ్రస్ చేయాలి అలా ఏముండదు. ఆల్ ద కేర్ అబౌట్ డూయింగ్ ఎ గుడ్ ఫిలిం దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ ఫ్యాన్స్ ఆన్ ఏ హోల్ బిగ్గర్ పిక్చర్లో చూసుకుంటే. అంతేకాని 1-on-1లో చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. దే డోంట్ ఈవెన్ నీడ్ టు డూ ఇట్. రైట్. సో వీ లివ్ ఇన్ దిస్ బబుల్ వేర్ వీఆర్ లుకింగ్ అట్ మూవీ ఆబ్జెక్టివ్లీ. ఏ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా ఫస్ట్ డే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూస్తాము, ఎంత అన్బయాస్డ్గా చూడగలిగితే అంత అన్బయాస్డ్గా చూస్తాం మనము. స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ నుంచి దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ బబుల్ దట్ వీఆర్ కరెంట్లీ ఇన్. ఇదొక ఎలీట్ బబుల్, ఇందులోకి అందరూ రావాలి, అన్బయాస్డ్గా చూడాలని నేను అనట్లేదు. సో వన్స్ యూ స్టార్ట్ స్పీకింగ్ టు పీపుల్, యు ఆర్ ఓపెన్ టు యాక్సెప్టింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, ఈ ఫ్యానిజం అనేది డైల్యూట్ అవుతూ వస్తుందని నా ఫీలింగ్. సో జస్ట్ టు గివ్ అ స్మాల్ కాంటెక్స్ట్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరాకి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో మనం కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం, బట్ వీ డోంట్ లేబుల్ అవర్ సెల్స్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎంత కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ మనని పర్సనల్గా దెబ్బతీసినా కూడా గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే మనకి. ఆర్ వి బ్లైండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆర్ DHFMs? Yes, but we don't consider ourselves that. We don't label ourselves with fanism group. So this entire bubble that we are talking about is the #TFI Bondali bubble, and this will only grow as generations keep growing bigger and namakam. And also if you go back to previous generations, inta open aina situations eppudu levu stars ki. If you see Chiranjeevi, Pawan Kalyan, Mahesh Babu, ఇప్పుడు దే ఆర్ పోస్టింగ్ ఫొటోస్ ఆన్ సోషల్ మీడియా, అలా ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. ఈవెన్ దే ఆర్ ట్రయింగ్ టు పోర్ట్రే దెమ్సెల్స్ యాస్ హ్యూమన్స్. మేమేం దేవుళ్ళు కాదురా బాబు. బట్ అప్పట్లో చూసుకుంటే దట్ ఇస్ ద రీజన్ వై వీ యూస్ టు గెట్ ఎక్సైటెడ్ అబౌట్ రిలీజ్ ఈవెంట్స్. ఇన్నాళ్ళ అజ్ఞాతంలో ఉన్న హీరో స్టేజ్ మీద వచ్చి ఏం మాట్లాడతాడు ఇప్పుడు అన్న క్యూరియాసిటీ కూడా ఉండేది. ఇప్పుడు అంత క్యూరియాసిటీ ఎవడో చూడట్లేదు. అఫ్ కోర్స్ వెన్ ఇట్ ఈస్ త్రివిక్రమ్ స్పీకింగ్. సో ఈవెన్ దే ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ దిస్ ఫ్యానిజం, బ్లైండ్ ఫ్యానిజం చేయకండి మాకు అన్నట్టు. ఈవెన్ దే ఆర్ ట్రయింగ్ టు హ్యూమనైజ్ దెమ్సెల్వ్స్. బట్ ఇదొక్క విషయంలో ఇదొక్క విషయంలో ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇప్పుడు ఇదివరకు చిరంజీవి, నువ్వు ప్రీవియస్ జనరేషన్స్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ముందు జనరేషన్స్ అయినా కూడా ద త్రూపుట్ ఆఫ్ దేర్ ఫిలిమ్స్ వాజ్ మచ్ హయ్యర్. ఎగ్జాక్ట్లీ. అప్పటికి 75 days ఫంక్షన్లు జరిగేవి, ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరిగేవి, ప్రెస్ మీట్లు జరిగేవి, అన్నీ జరిగేవి. దే వర్ యాక్సెసిబుల్. అండ్ ఇప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా, పర్సనలీ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ట్రూత్. బికాజ్ నాకు అది ఎంతసేపు సోషల్ మీడియాలో చూసేది ఒక ఫేక్ పర్స్పెక్టివ్. అది వాళ్ళని వాళ్ళు ఎలా చూపించుకోదలుచుకున్నారో అదే పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం ఒక రీల్ తయారు చేస్తున్నామంటే దాని వెనకాల చాలా కట్స్, ఎడిట్స్ అది చేసి వీ ట్రై టు పుట్ ఇట్ అట్ అ పొజిషన్ where we think it's perfect. Right. That's what everybody does కదా. ఇప్పుడు మహేష్ బాబు ఒక వర్కౌట్ వీడియో పెట్టాడంటే క్యాజువల్గా వర్కౌట్ చేసుకుంటూ వీడియో తీసి ఎవరు పెట్టరు, రైట్? సో ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ వెన్ అల్లు అర్జున్ పోస్ట్ సంథింగ్ అబౌట్ హిమ్ అండ్ ఆర్హా,
ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ క్యాజువల్ థింగ్. దే నో దట్ దే ఆర్ ప్లానింగ్ దిస్ ఫర్ దేర్ ఆడియన్స్, ఫర్ దేర్ ఫ్యాన్స్. అంటే ఇదివరకు మూవీ రిలేటెడ్ స్టఫ్ వచ్చేది, దట్ ఇస్ ఆల్సో టేక్స్ టైమ్ టు వాళ్ళ దగ్గర నుంచి మీడియాకి వచ్చి, మీడియా దగ్గర నుంచి జనాలకు వచ్చేటప్పుడు చాలా టైం పట్టేది, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గ్యాప్ యాక్సెసింగ్ దర్ హీరోస్. ఇప్పుడు అది లేదు కదా అని నా అభిప్రాయం అంతే. అండ్ వీఆర్ సీయింగ్ దెమ్ మోర్ ఆఫెన్ దెన్ ఆర్ పేరెంట్స్ యూస్ టు సీ దెమ్. ఇప్పుడు ఇదివరకు మెయిన్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్కి వస్తున్నారు అంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఎవ్రీవన్ ఆస్క్డ్ ఇస్, ఇన్నాళ్ళు నువ్వు ఎవరో తెలియకుండా నీకోసం జనాలు సినిమాలు చూడడానికి వచ్చేవారు, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఎవరు నీకు ఆ క్రెడిబిలిటీ ఉండదు అని చెప్పేవారంట. దట్స్ ద క్వశ్చన్ పీపుల్ యూస్ టు సే వెన్ ఎన్టీఆర్ థాట్ టు కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ మై కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్, మన పేరెంట్స్కి వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ, యాక్టర్స్ యాక్ట్రెసెస్, జెండర్ న్యూట్రల్ వర్డ్ యాక్టర్స్, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందన్న కుతూహలం లేదు వాళ్ళకి. మన జనరేషన్కి వచ్చేసరికి వీడు ఏ బట్టలు వేసుకుంటున్నాడు, వీడు ఏ తిండి తింటున్నాడు, మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తన డయట్ చెప్తే అది వైరల్ అవుతుంది. మొన్న రివ్యూస్ మీద అసలు రివ్యూస్ అనేది కరెక్టా కాదని మనం ఒక వీడియో చేసాము. ఇట్ డిడ్ వెల్. If you haven't watched it, please do go watch it. It's a really good video. మా ఫీలింగ్ అది. ఎనీవే, సో ఇన్ దట్ వీడియో నేను ఏమన్నానంటే, ఒక సినిమాకి వెళ్ళే ముందు రివ్యూ చూడడము, ఒక ఫోన్ కొనుక్కునే ముందు ఫోన్కి రివ్యూ చూడడం, రెండు ఒకటే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడక్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నా. ఫ్యూ పీపుల్ అగ్రీడ్ విత్ దిస్, మెనీ పీపుల్ డిసగ్రీడ్ విత్ దిస్. I really hope I could have articulated the context a bit more elaborately. So ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, I'll use the same example again. సో ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీ తీసుకుంటే, ఇయర్ iPhone 15 రిలీజ్ చేసినప్పుడు అందులో నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చి కొన్న వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కాంబినేషన్స్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాపిల్ హ్యాస్ ఇట్స్ కోర్ లాయల్ గ్రూప్. వాళ్ళు కొనకపోయినా ఇట్ డజంట్ వాంట్ టు లెట్ దెమ్ గో. It doesn't want to lose them. What are they doing essentially? They are trying to keep their loyal customer base, the core loyal customer base, as strong as possible and add new people into this community. ఇప్పుడు వీళ్ళే సామ్సంగ్, ఇప్పుడు వీళ్ళే యాపిల్ వర్సెస్ ఆండ్రాయిడ్ అని చేస్తారు. వీళ్ళకి ఏం అవసరం? నువ్వు వాడుకో. సేమ్ వే ఇప్పుడు వీళ్ళే యాపిల్ వర్సెస్ ఆండ్రాయిడ్ అంటారు, వీళ్ళే యాపిల్ ఐఫోన్లు తోపు, ఆండ్రాయిడ్ చెత్త, ఆండ్రాయిడ్ ఎందుకు పనికిరాదు, యాపిల్ ఎలీట్. సేమ్ వే అదర్ టీమ్కి కూడా ఉంటారు. In the same way, every star definitely cares about his loyal fan base. At the same time, they will try to keep expanding this as much as possible. Pan India ante that's what's happening. So my conclusion to what our topic is stars definitely care about their fans just because they care about themselves more. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు to keep their fans happy, and this is not at all wrong. This is pure business. This is pure commercialization of their own brand, and this is 100% all right. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు ఐఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐఎమ్ అన్ ఐఫోన్ యూజర్. 15 Pro కానీ 16 Pro వస్తే ఐ వుడ్ డిఫెండ్ 15 Pro. వేరే ఎవరైనా ఆండ్రాయిడ్ వచ్చి ఏం మారిందో కొత్తగా అంటే ఏదో సొల్లు చెప్పి కన్విన్స్ చేస్తావాడిని అంతే. దట్ డజంట్ మీన్ దట్ నేను ఆండ్రాయిడ్కి నెగిటివ్ కాదు. ఐ చూజ్ ఎ ట్రైబ్, ఐ లివ్ విత్ ఇట్, ఐ డై విత్ ఇట్. ఈవెన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఒక స్టార్ని అడ్మైర్ చేయడం మొదలు పెడితే, ఐడలైజ్ చేయడం మొదలు పెడితే, పీపుల్ డూ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద అదర్ గా ఇస్ టాకింగ్ అబౌట్. If you are being a follower or idolize their work, not connect with them personally. If you're doing it, please stop. అంతే. ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డెఫినెట్లీ do not forget to like, share and subscribe to this video, and thank you very much. Please do let us know your opinion on this. Opinion తో పాటు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, because we are listening to a lot of opinions these days, which is very great. Lot of new perspectives, but at the same time మా వీడియోస్ని మేము ఎట్లా బెటర్ చేయాలి, వాట్ ఈస్ నాట్ రైట్, ప్లీజ్ డూ లెట్ us know. కొంచెం కన్స్ట్రక్టివ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు వేసుకుందాము అని ఫిక్స్ అయితే అది కూడా పర్లేదు. వీ జస్ట్ వాంట్ ఫీడ్బ్యాక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. So on that note, this is Team Vishleshaklu signing off. Bye bye. Yeah.